బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఫెడరలిస్టిక్ పార్టీ అంటూ విమర్శించారు. బీసీల అంశం చర్చకొస్తే అడ్డుపడ్డమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్కి బీసీల పట్ల ఉన్న గౌరవం వైఖరి ఏంటో తెలుస్తోందన్నారు. 42% రిజర్వేషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రి పొన్నం. సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానివ్వండి. 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే. వీళ్ళు ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగు కోరి చంపుతా ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇలా బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా, అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానికి సపోర్ట్గా ఉండాలని నేను మరొక్కసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర, ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష.